సో ఇప్పుడు టెహ్రాన్ పరిస్థితి ఏంటి సార్? అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇతర దేశస్తులు వారి దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఇరాన్ సంబంధించినటువంటి దేశానికి సంబంధించిన వాళ్ళు ఆ టెహ్రాన్ నగరం దాదాపు విడిచి ఆ చుట్టుపక్కల పల్లెటూర్లకే గ్రామాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు గాజా నగరానికి పట్టిన పరిస్థితే టెహ్రాన్కి పట్టబోతుందా? అని కాదండి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే టెహరాన్ జరిగే విషయం వేరు, గాజా జరిగిన పరిస్థితి వేరండి. టెహరాన్ లో ఇప్పుడు వాళ్ళంతరగా చేసుకొని మేము అణ్వాయుధం వేస్తామని చెప్పి జరిగింది. ఇక గాజా వాడు ఆల్రెడీ మన మీదకి వచ్చి చంపేశాడు. ఇప్పుడు ప్రియంటివ్ జరుగుతుంది. ఇంకా దీని ఫుల్ స్కేల్ వార్ లోకి వెళ్ళలేదు. ఇంకా అంటే వాళ్ళు పూర్తిగా సామర్థ్యంలోకి రాలేదు, వీళ్ళు ఇంకా పూర్తిగా చేయలేదు. టార్గెటెడ్ అండ్ సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతున్నట్టు అనుకోవాలి ఇప్పుడు మనం ప్రజెంట్. రైట్. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ప్రశాంత్ గారు ప్రస్తుతం? ఇప్పుడు నేను ఇక్కడ మాకు దగ్గరలో ఒక మిలిటరీ బేస్ ఉందండి. ఇక్కడ మా దగ్గరలో నేను అక్కడ మీకు చూపిస్తాను. ఇట్లాగా ఇదంతా కూడా సైనికులు వాళ్ళ యొక్క ఇది. ఓకే. సో ఇక్కడ నుంచి మనం ఇట్లా వ్యాన్స్ పెట్టుకొని రెడీగా ఉంటారన్నమాట. ఇక్కడ హెలికాప్టర్ తిరుగుతూ ఉంటది. ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది ఇక్కడ. ఓకే. అర్జెన్సీ అయితే కనుక ఇక్కడ హెలికాప్టర్స్ తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ అందరూ కూడా లోపల రెడీగా ఉంటారు. ఇక్కడ బంకర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఈ పక్కనే హౌసెస్ ఇవన్నీ ఉన్నాయి చూసారా? అవును సార్, అవును. హౌసెస్ కనిపిస్తున్నాయి అక్కడ, పెద్ద పెద్ద విల్లాలు ఉన్నట్టున్నాయి కదా సార్ అక్కడ. అవునండి. మెషెక్స్ అంటారు వీటిని. ఈచ్ ఇండివిజువల్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఒక విల్లా ఉంటది. సో చాలా చాలా విలాసవంతంగా ఉంటుంది అయితే అక్కడ. ఆటోమేటిక్ గా అండి, వాళ్ళు కష్టపడతారు, డబ్బులు సంపాదిస్తారు, ఎంజాయ్. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్న ఇది కనపడుతుంది చూసారా? ఇది అవును సార్, అవును. ఇది బంకర్ అండి. లోపల ఈ చెక్క అవతల కనిపించేది ఇది బంకర్. ఓకే. ఇదిగోండి, దీని లోపలికి వెళ్తే సిగ్నల్ దొరకదు మనకి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 ఇళ్ళకి కలిపి ఇది ఒక బంకర్ అండి. ఏది అక్కడ మీరు చూపించారు కదా విల్లాసు? అవును, ఈ 10 మంది ఇక్కడ ఉన్నటువంటి 5-6 ఇళ్ళకి కలిపి ఈ బంకర్ ఇలా ఉంటుంది. ఇంకొక 10 అంటే ఒక ½ కిలోమీటర్ దూరంలో ఇంకో బంకర్ ఉంటది. ఓకే. అట్లా ఇంటింటికి మనకు ఒక 10 ఇళ్ళకి కలిపి ఒక బంకర్స్ ఉండటం జరుగుతూ ఉంటది అన్నమాట. సో అంటే ఇప్పుడు ఆ బంకర్ లోకి వాళ్ళు ఎప్పుడు వెళ్తారు సార్? నిన్న ఈ టైంకి అయితే మీరు ఫోన్ చేసి నిన్న ఈ టైంకి మొత్తం ఆకాశంలో మొత్తం మామూలు ఇక్కడ ఈ ప్లేస్ లో, ఇప్పుడు నేను ఉంటున్న ప్లేస్ లో ఇట్లా ఇక్కడ అంతా కూడా ఈ ప్లేస్ లో ఈ పైన అంతా కూడా జరిగినాయి. నిన్నంతా చాలా మిసైల్స్ వేశారు. సో అవన్నీ మరి ఆ గాలిలో ధ్వంసం చేశారా లేకపోతే అక్కడ పడ్డాయా నేల మీద? 97% మొత్తం ఇంటర్సెప్ట్ అయిపోయినాయండి. ఓకే. యుద్ధం అనేది చాలా ఖర్చుతో